ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ఫస్ట్ అందరూ గుర్తొచ్చేది రంగోలీ వేయటం అమ్మాయిలకైతే, కైట్స్ ఎగరేయడం అబ్బాయిలకి. సంక్రాంతి అంటేనే ముగ్గు కాబట్టి అదే ముగ్గుతో నేను స్టార్ట్ చేశాను. ఎలా వచ్చింది నా ముగ్గు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత కొద్దిగా హల్వా చేసి అది దేవుడికి ప్రసాదంగా వెక్కించాను. అదే పూజ కంప్లీట్ చేసేసుకొని కిందికి వచ్చాము. కింద మా అబ్బాయి ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి కైట్స్ ఎగరేస్తున్నారు. మా బాబు ఇద్దరు కలిసి కైట్స్ ఎగరేమి ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా అయితే ఇండియాలో ఉన్నప్పుడు మా బాబు 11 months ఉండే అప్పుడు సంక్రాంతి అప్పుడు, సో అందుకని అప్పుడు ఎగరేయలే. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ టైం మాకు ఛాన్స్ దొరకలేదు, రాలేదు. సో ఇది మా బాబు 3rd సంక్రాంతి అన్నమాట. సో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. కింద మా బాల్కనీ సైడ్ ఉన్న ప్యాటియోకి వచ్చి, ఇదంతా కింద మేముండే అపార్ట్మెంట్ కింద ఉండే ఏరియా ఇదంతా. ఎంతైనా బాయ్స్ అంటేనే కైట్స్ అంటేనే బాయ్స్ అనుకుంటా. అందుకని చాలా ఎగ్జైట్ అయ్యాడు మా అబ్బాయి అయితే. బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఎంతైనా పిల్లలతో ఆ ఎంజాయ్మెంటే వేరండి. అలా ఆఫ్టర్నూన్ అంతా అలా గడిపేసి మళ్ళీ పైకి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మేము అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాం. అందరికీ తెలుసు కదా సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం అవుతుంది శబరిమలలో అనేసి. సో ఇక్కడ కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయేమో అన్నట్టు వెళ్ళాము. అక్కడికి వెళ్ళేవాకు తెలీదు మాకు కూడా ఏమేమి ఉంటాయి అనేసి. సో అక్కడ వచ్చేసి ఇక్కడ భోగి మంటలను పెట్టాము. బయట మాత్రం వెదర్ చాలా చలితో చాలా చంపేసింది. అయినా కానీ ఇక్కడ క్యాంప్ ఫైర్ లాగా పెట్టారు కాబట్టి కొంచెం బెటర్గా ఉండనమాట. అయ్యప్ప భూమి ప్రపంచ అయ్యప్ప పులోగనాద అయ్యప్ప భూమి ప్రపంచ అయ్యప్ప అంబయన్ బాలక అయ్యప్ప పందల రాజనే. ఇక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర మేళం లాగా కోసం అనేసి ఆ తప్పు అనేది వాళ్ళు కొట్టేవాళ్ళు హీట్ చేసుకుంటున్నారు. చాలా చలిగా ఉంది కదా అందుకనేసి. అలా అయ్యప్పవి శతనామావళితో ఇంకా కొద్ది దప్పులతో అలా కొంచెం సేపు అలా అక్కడనే ఉండాము. దాని తర్వాత మకర జ్యోతి దర్శనం అనేది జరిగింది. మకర జ్యోతి దర్శనం అనేది ఏంటంటే అక్కడనే టెంపుల్కి ఆపోజిట్ ప్లేస్లో దూరంగా ఎవరో జ్యోతి వెలిగించినట్టు ఉండే. సో అదే మకర జ్యోతి దర్శనం లాగా మేము 3 times చూసామన్నమాట. సేమ్ శబరిమలలో ఎలా అవుతుందో అలా ఇచ్చారు. అయ్యప్ప స్వామి టెంపుల్ అంటేనే 18 స్టెప్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఎట్లా అంటే ఇండియా నుంచి వెళ్ళలేం కాబట్టి మాల వేసుకున్న వాళ్ళు ఆ 18 స్టెప్స్ ఎక్కి శబరిమలకి ఎలా అయితే చేరుకుంటారో అలానే ఈ 18 స్టెప్స్ ఎక్కి టాంపాలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళిన ఈ టెంపుల్ వచ్చేసి టాంపా ఫ్లోరిడాలో ఉంటుంది. అండ్ యుఎస్ఏలో కెనడా నుండి చాలామంది స్వాములు వస్తారంట, అందులో హెడ్ చెప్పాడు. అండ్
కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.